హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ట్రెండీలో ఉన్న కట్ వర్క్ నెక్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పేపర్ క్యాన్వాసర్లో 2.5 విడ్త్ నెక్ విడ్త్ తీసుకొని 5.5 లెంత్ తీసుకొని మళ్ళీ 3.5 విడ్త్ తీసుకోవాలి. ఒక బాక్స్లో డ్రా చేసుకొని కింద 2.5 ఒక మార్కింగ్ చేసుకొని దానికి వాటర్ డ్రాప్ షేప్ గీసుకోవాలి. మీ దగ్గర ఏ మూత ఉన్నా, ఏ సైజు కావాలో ఆ సైజు మూత కానీ ఏదన్నా గట్టిది అట్ట ముక్క కానీ తీసుకొని రౌండ్ షేప్ ఇట్లా గీసేసుకోవాలి. రౌండ్ గీసేసుకొని ఇట్లా కట్ వర్క్ గీసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత పై వైపు ఒక 1 ఇంచు స్ట్రైట్ లైన్ వదిలేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి. ఇట్లా మళ్ళీ దాని మీద డార్క్గా గీసేసుకొని చుట్టూ ఒక 1 ఇంచు వెడల్పుతో ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి, ఎందుకంటే మనకు అది అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ ముందు కట్ చేసేసుకొని తర్వాత మనం ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ కట్ వర్క్ని కట్ చేసేసుకోవాలి మార్కింగ్ మీద. సేమ్ చూడండి, వచ్చింది కదా వాటర్ డ్రాప్ నెక్. దీన్ని ఇప్పుడు మనం లైనింగ్ మీదకే అటాచ్ చేద్దాం. లైనింగ్ మీద పేపర్ క్యాన్వాసర్కి ఒకవైపు స్టిఫ్గా, ఒకవైపు గంజిలాగా ఉంటుంది. ఆ గంజి వైపు క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నా కానీ మంచిగా క్లాత్కి అతుక్కుంటుందండి. అయినా సరే నేను కొంచెం స్టిచ్ చేస్తున్నాను ఒకటి. ఇలా దాని మీద ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచు ఉంచేసుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మలిచి కుట్టుకోవాలి చుట్టూ. చాలా నీట్గా రౌండ్లు తిరిగే దగ్గర కూడా కొంచెం కట్ చేసేసుకుంటే ఇట్లా మలిచి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇట్లా కుట్టేసేసుకోవాలి. తర్వాత మనం దేని మీద అయితే అటాచ్ చేద్దాం అనుకుంటానో ఆ క్లాత్ తీసుకొని ఇట్లా షోల్డరు 6 ఇంచెస్ కట్ చేశాను. 2.5 షోల్డర్ విడ్త్ దగ్గర ఒక టాకా ఇచ్చుకుందాము, ఎందుకంటే మనం పేపర్ క్యాన్వాసర్ పెట్టినప్పుడు ఇట్లా టాకా ఇచ్చుకుంటే మనకి అస్తమానం టేప్తో చూసుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఇట్లా టాకా ఇచ్చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జరగకుండా ఉండడానికి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కుట్టేసేసిన తర్వాత పేపర్ క్యాన్వాసర్ కూడా మనం ఇందాక 2.5 ఇంచెస్తో కట్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదకి వచ్చేటట్టు చూసుకొని దీన్ని కూడా ఒక కుట్టేసేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలండి, మళ్ళీ ఒకవేళ పక్కకు జరిగితే నెక్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక కుట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలి దారం. ఇప్పుడు మనం షేప్ కట్ చేసాం కదా పేపర్ క్యాన్వాసర్ మీద, దాని మీద పాదం మందం ఖర్చు వదిలేసి సేమ్ అదే లెంగ్త్తో కుట్టు అనేది రావాలి. చూడండి ఎలా కుట్టేసేసుకున్నాను. అలా కుట్టేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది కూడా పేపర్ క్యాన్వాసర్ పైన లైనింగ్ క్లాత్ అనేది ఒక పాదం మందం ఉంచేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మరి పేపర్ క్యాన్వాసర్ అంతా కట్ చేసేసుకోవద్దు, ఎందుకంటే కట్ వర్క్ కదా. కట్ వర్క్ సేమ్ కట్ చేయడం వల్ల ఏమైందంటే లోపల రౌండ్ షేప్ వచ్చిన దగ్గర కట్ అయిపోయి షేప్ అవుట్ అవుద్ది అనమాట. అందుకే కొంచెం ఖర్చు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇట్లా టాకాలు ఇచ్చుకోవాలండి. ఇట్లా టాకాలు ఇచ్చుకుంటేనే షేప్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇట్లా రివర్స్ చేసుకోవాలి. మనం ఇట్లా ఫింగర్ పెట్టి రివర్స్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో.
దీన్ని ఎగ్జాక్ట్గా సరి చేసుకుంటూ ఉండాలి. సరి చేసుకున్న తర్వాత దీని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది కూడా చివర వేసుకోవాలండి, మన ఇష్టం. ఎట్లా అంటే అలా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత చూడండి నెక్ ఎలా ఉందో. ఇక ఇంతే అండి ఈ మోడల్ నెక్. మధ్యలో ఒక స్టోన్ కానీ ఒక పూస లాంటిది కుట్టేసేసుకుంటే ఇప్పుడు ట్రెండీలో ఉన్న నెక్ రెడీ అయినట్టే. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీ క్రియేషన్స్. బాయ్.